నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. 8 వీడియోస్ మనం రీసెంట్‌గా చేసుకున్నాం. ఒక ప్రాసెస్‌లో స్టడీ చేస్తున్నాం. ఎంత బాగున్నాయంటే నిజంగా మనిషిలో ఒక పరివర్తనాన్ని, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌ని, ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేయటానికి, ఒక గోల్ సెట్టింగ్‌ని ఫిక్స్ చేసుకోవటానికి, తన యొక్క పాజిటివ్ స్ట్రెంగ్త్స్ ఏంటివి, తన యొక్క వీక్‌నెసెస్ ఏంటివి తెలుసుకోవటానికి, తనను తాను అనలైజ్ చేసుకోవటానికి, ఎలా చేస్తూ మనం లైఫ్‌లో అచీవ్‌మెంట్స్ వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలనేటువంటి తపనని రేకెత్తించేటువంటి చక్కనైనటువంటి వీడియోస్‌ని మనం చూస్తూనే ఉన్నాం కాశీ గారి ప్రసాద్ వీడియోస్‌లో. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు మాట్లాడుకునేటువంటి టాక్‌లో, అరే! నువ్వు సమర్థంగా ఉన్నావా? సమర్థవంతంగా ఉన్నావా? లేకపోతే అసమర్థవంతంగా ఉన్నావా? ఆర్ యూ ఎలిజిబుల్ ఎనఫ్? ఆర్ యూ ఎఫిషియంట్ ఎనఫ్? ఆర్ ఇనెలిజిబుల్ ఆర్ ఇన్‌ఎఫిషియంట్ అన్నది క్లారిఫై చేసుకోవటానికి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దానికోసం మనం ఒక రైల్వే స్టేషన్ దాకా పదాం రండి అందరం. ఒక మంచి రైల్వే స్టేషన్ కాడికెళ్దాం. మీ ఊర్లో ఉండే రైల్వే స్టేషన్ ఉందనుకుందాం ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ఆ రైల్వే స్టేషన్‌కి చక్కగా సాయంకాలం పూట చల్లగా ఒక ప్లెజెంట్ బ్లీజింగ్స్‌లో ఉన్నటువంటి టైంలో మీరు వెళ్లారు. ప్లాట్‌ఫార్మ్ పైన కూర్చున్నారు అనుకుందాం ఫర్ ఎ వైల్. ఆ ప్లాట్‌ఫార్మ్ పైన మనం కూర్చొని ఉండంగానే తెలిసిందే ట్రైన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జనాలు తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అవి ఇవి అమ్ముతూ ఉంటారు. ఇదంతా ఓకే. ఇవి కాకోకుండా అప్పుడప్పుడు మనకు అనౌన్స్‌మెంట్స్ వస్తూ ఉంటాయి. పలానా ట్రైన్ ఇప్పుడు ఇక్కడికొస్తుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి ఇంకో ట్రైనొస్తుంది. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. యాత్రికో అని జెప్పేసి కొన్ని వస్తా ఉంటాయి కదా! అనౌన్స్‌మెంట్స్. అలాంటి కొన్ని అనౌన్స్‌మెంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక అనౌన్స్‌మెంట్ వచ్చిందంట. నువ్వు పోయి కూర్చొనున్న నీ రైల్వే స్టేషన్‌లోనే ప్లాట్‌ఫార్మ్ పైన కూర్చొనున్నావు గదా! అప్పుడు ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. సో అండ్ సో నంబర్ అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌కి చెప్తా. 1, 2, 3, 4, 5, 6 అనేటువంటి ట్రైను ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 మీద వచ్చి మన ఊరి నుండి ఇప్పుడు కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రయాగకి వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక అనౌన్స్‌మెంట్ వచ్చిందనుకుందాం. అంతే. మన మైండ్‌లో ఎలాంటి థింకింగ్ వచ్చేసిందంటే, అబ్బా! ప్రయాగ. సరే. ఇంకొద్దిసేపు దాని గురించి ఆలోచిస్తూ ఉండే లోపలనే మళ్ళా ఇంకొక అనౌన్స్‌మెంట్ వచ్చేసిందయ్యా. ఏబీసీడీ 4, 5, 6, 7 అనేటువంటి ఒక ట్రైను ఇప్పుడు రెండో ప్లాట్‌ఫార్మ్ మీదకి రాబోతుంది. ఈ ట్రైను కాశీ మీదుగా అంటే కాశీ వైపుకి వెళ్తూ ఉంది అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ వచ్చింది. అరె! కాశీ అంట. కాశీలో అదే గదా! లార్డ్ శివ ఉండే జ్యోతిర్లింగము అదే గదా! గంగా నది ఉండేది అంతా అక్కడే కదా! అని అనుకుంటా ఉండే లోపల మళ్ళా ఇంకోటొచ్చేసింది. అ, ఆ, ఇ, ఈ, ఉ అనేటువంటి ఒక ట్రైను ప్లాట్‌ఫార్మ్ నంబర్ 3లోకి 5 నిమిషాల్లో రాబోతుంది. 2 నిమిషాల్లో ప్రయాణం చేయబోతుంది అని జెప్పేసి వచ్చింది. ఎక్కడికి? ఢిల్లీకంట. జైపూర్‌కంట. ఇలా రకరకాల ప్రాంతాలకి రకరకాల ట్రైన్సు మన కళ్ళెదురుగా అనౌన్స్‌మెంట్స్‌తో వస్తూ ఉన్నాయి. ఏమని? ట్రైన్‌లొస్తున్నాయి, పోతాయి అని చెప్పేసి. ఈ అనౌన్స్‌మెంట్స్ వచ్చిన మరుక్షణమే మన మైండ్‌లో ఒక ఊహ పుడుతుందనమాట. ఒక ఇమాజినేషన్ పుడుతుంది. అబ్బా! కుంభమేళా కదా! మనం కుంభమేళాకి గాని పోయి అక్కడున్నటువంటి నదిలో, ప్రయాగ్‌లో మనం కూడా పుణ్యస్నానాలు ఆచరించుకొని, అక్కడ ఏదో నాగసాధువులంతా ఉన్నారంట. అంతా చాలా పండగ వాతావరణం, ఉత్సవమైనటువంటి వాతావరణంలా ఉందంట. అబ్బా! ఇది చేస్తే, ఇది చూస్తే లైఫ్‌లో అది కదా! అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. అంతలో ఇంకో అనౌన్స్‌మెంట్ వచ్చింది గదా! ఏమని? కాశ్మీర్ దాకా పోతాందని జెప్పేసి. ఆ కాశ్మీర్ దాకా పోయే ట్రైన్ అబ్బా! ఆ ట్రైన్‌లో గాని నేను పోతేనానా ఢిల్లీ మీదుగా ఇట్లా అక్కడికి వెళ్ళి ఎవరెస్ట్‌కి ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ దగ్గరికి పోవడానికి అక్కడ ఉన్నటువంటి చల్ల ప్రాంతంలో ఆ మంచు మంచు తెల్ల తెల్లగా ఉండేటువంటి చల్ల చల్లగా ఉండేటువంటి మంచులో ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. అలా కాదు ఇంకో ట్రైన్ ఒక ఎడారి ముందుగా పోతుందనుకో. అరే! అసలు చెట్లే లేకోకుండా, చుట్టుపక్కల మనుషులే కనిపించకుండా, నీళ్ళే లేకోకుండా, ఈ ఎడారిలో ట్రైన్ పోతుంటే, ఆ ట్రైన్‌లో మనం గాని కూర్చొని ఉంటే, చుట్టూరా ఇటు చూసినా, అటు చూసినా ఇసుక రంగులో ఇసుకతోనే అబ్బా! ఇదొక అద్భుతం గదా! అని అనిపిస్తుందనమాట. ఇదిట్ట జరుగుతూ ఉండంగానే ఇంకొక అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది మన ఊరికి. ఇక్కడి నుంచి నువ్వు ఆ ట్రైన్‌లో పలానా దగ్గరికి పోవచ్చంటే, ఈ ట్రైన్‌లు చిన్నగా పోతా ఉంటాయి. దీంట్లో పోతే ఏం బాగుంటది? బుల్లెట్ ట్రైన్ గాని ఎక్కితే అప్పుడు కదా స్పీడ్‌గా అసలు గంటకి 500, 600 కిలోమీటర్ల స్పీడ్‌లో పోతా ఉంటే, అది కదా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సింది అని మన మనసుకు అనిపిస్తుంది. ఇదంతా నువ్వు ఏ ట్రైను ఎక్కకుండా, నీ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ మీదనే కూర్చొని, అలా అనౌన్స్‌మెంట్స్ రాగానే ఇలా ఊహా ప్రపంచంలోకెళ్ళిపోయి, ఏ బండి ఎక్కకోకుండానే, ఏ ట్రైను ఎక్కకోకుండానే, నీ ఊహల్లో ఊహిస్తూ ఉంటుంటే, ఆ ట్రైన్‌లు రావడము, అవి పోవడము 2 జరిగిపోతున్నాయి. ఇది కదా!
నీ ఇన్ఎలిజిబిలిటీ, ఇది కదా నీ ఇన్ఎఫిషియన్సీ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ముందుగా డిసైడ్ చేసుకొని, ఆ ట్రైన్ ఏ ట్రైన్ స్టేషన్‌కి, ఏ ప్లాట్‌ఫార్మ్‌కి ఎప్పుడొస్తుందో తెలుసుకొని, ఆ టయానికి సంసిద్ధంగా ప్రిపేర్డ్ మైండ్‌సెట్‌తో అక్కడికొచ్చి దాంట్లో కూర్చొని, ఆ ట్రైన్ రాగానే నువ్వు ఆ ప్లాట్‌ఫార్మ్‌ని డ్రాప్ చేసి, నీ ట్రైన్‌లోకి ఎక్కి, నువ్వు పోవాల్సిన ప్రాంతానికి వెళ్ళి, అక్కడ నువ్వు చెప్పినట్టుగా ప్రయాగ్‌లోనో, కాశ్మీర్‌లోనో ఇంకో చోట నిజంగా నువ్వు ఉంటే అది కదా విజయము. అది కదా సాధించుకోవడము. మనమేంది ఊహా ప్రపంచంతోనే గాల్లోనే మేడలు కట్టేస్తా ఉంటే అది కాదా ఇన్ఎఫిషియన్సీ? అది కాదా ఇన్ఎలిజిబిలిటీ మనలో? మనకి ఎఫిషియెంట్‌గా ఉండాలంటే డిసైడ్ చేసుకోవాలా. నేను పలానా గమ్యం వైపుకు వెళ్ళాలంటే పలానా ట్రైన్ ఎక్కాలి, పలానా పుస్తకం చదవాలి, పలానా డిగ్రీ చేసుకోవాలి, పలానా స్కిల్ కావాలి, పలానా టైంలో అది వచ్చేటప్పటికి నేను సంసిద్ధంగా ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి, దాన్ని ఫేస్ చేయాలి, ఆ ఛాలెంజ్‌ని టాకిల్ చేయాలి. అనుకున్న గమ్యంలోకి వెళ్ళి అక్కడ ఆనందాన్ని చవి చూడాలని కదా మనం నిర్ణయించుకోవాల్సింది. అది వదిలిపెట్టేసి మనం ఏందో మాట్లాడుకుంటాం ఏంది? ఊహా ప్రపంచంలోనే ఉండిపోతామా? ఒక రకమైనటువంటి లేజీనెస్‌లోనే బతికేస్తామా? రియల్ లైఫ్‌లోకి, కన్‌స్ట్రక్షనలిజంలోకి, రియాలిటీలోకి మనం రావాల్సిన అవసరం లేదంటావా? ఊహా ప్రపంచంలో నుంచి నిజ ప్రపంచంలోకి వచ్చి, ఆ ప్రపంచంలో మనమంటూ ఏంటో, మన శక్తి ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటారా? మరి అది కదా మన సమర్థత. ఆ సమర్థత మనలో రావాలంటే గెట్ రెడీ, బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఛాలెంజెస్ విచ్ కమ్స్ టు యూ. వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలంటే దానికి కావలసిన స్కిల్లు, దానికి కావలసిన చదువు, దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి ధైర్యము, దాన్ని చేయటానికి కావాల్సిన కరేజస్ యాటిట్యూడ్ మనలో ఉండగలిగినప్పుడు ఎందుకయ్యా మనం గెలవం? ఎందుకయ్యా మనం మన గమ్యాలను చేరుకోలేము? తప్పకుండా చేరుకోగలం. తప్పకుండా గెలవగలం. అందుకోసమే ఊహా ప్రపంచాన్ని వదిలిపెట్టి నిజ జీవితంలోకి రావటానికి చక్కనైనటువంటి ప్రణాళిక వేసుకొని మన గమ్యాల వైపుకి వెళ్ళాలి. అందుకే ఒక మాట చెప్తాడు మా సార్ ఒకాయన అంటా అంటే విన్నాను నేను. ముందు మంచి నాలుక, వెనకాల మంచి ప్రణాళిక ఉండాలంట. మంచి మాటతో ముందుకు వెళ్తూ, మంచి ప్రణాళికతో ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే పరివర్తన చెందుతూ అనుకున్న గమ్యాలను మనం తప్పకుండా చేరుకుంటాం. చేరుకోవాలని ఆశిస్తూ మీ డాక్టర్ కాశీగారి ప్రసాద్. జై హింద్. జై భారత్.